రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech Telugu. మనం ఇప్పుడు వచ్చేసి ఏలూరు దగ్గర ఉన్నటువంటి పెదవేగి మండలం కవగుంట గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో రైతు విజయసారథి గారు అయితే ఉన్నారు. ఆయన ఇక్కడ పండించినటువంటి ఒక్క కానీ కొబ్బరి కానీ లేకపోతే మిరియాలు ఇవన్నీ డ్రై చేసుకోవడం కోసం అయితే కనుక వెనకాల డ్రై చేసుకోవడానికి ఈ పాలీ హౌస్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు సన్ డ్రైయర్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటైతే కనుక ఇటు పక్క ఉన్నటువంటి చిన్నదైతే కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేశారు. దీనికైతే కొంచెం దాదాపుగా 5.5 లక్షల వరకు అయితే అయింది. అయితే దానికన్నా పెద్దది ఆయన ఓన్గా అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి 2 అంతలు ఎక్కువ పెట్టేటువంటి సైజు ఉన్నటువంటిది కేవలం 8 లక్షలతో అయిపోయింది. అయితే ఓన్గా వేసుకోవడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు వేసుకోవడం అనే విధానం ఏంటి అన్ని విషయాలు మనం అయితే విజయసారథి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. విజయసారథి గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మీరు సోలార్ సన్ డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, అసలు మొదటి ఇటు అవసరం ఎందుకు వచ్చింది, వీటి వల్ల ఉపయోగాలు ఏముంటాయి? ఇది నాట్ సోలార్ సన్ డ్రైయర్. ఈ సన్ డ్రైయర్ వల్ల ఈ వేడి ఎక్కువ ట్రాప్ అయిపోయి అందులో బయట 32 ఉంటే లోపల 64, 65 ఉంటుంది ఆ డూమ్ లోపల. దానివల్ల మెటీరియల్ మనం ఏదైతే ఒక్క కానీ కోకో గింజలు కానీ ఎనీ సీడ్ మెటీరియల్ మనకి డ్రై చేసుకోవాలనుకుంటే తొందరగా డ్రై అవుతుంది. బయట 30 రోజులు అయ్యేది ఇది 15 రోజుల్లో అయిపోతుంది. సగం టైంలో డ్రై అవుతుంది. కేవలం ఇవే కాదు, ఏ మెటీరియల్ డ్రై చేసుకోవాలని అవుతుంది. ఇప్పుడు నిమ్మకాయలు డ్రై చేస్తున్నారు, నిమ్మకాయలు చేయొచ్చు, నాన్ వెజిటేరియల్ చేయొచ్చు, ప్రతిదీ కూడా ఇందులో డ్రై చేసుకోవచ్చు. అయితే మొదట అయితే కనుక మీరు చిన్నది వేసుకున్నారు. దీని సైజ్ ఎంత అయింది? ఇది కంపెనీ వాళ్ళతో చేయించామన్నారు. ఇది 90 అడుగులు పొడవు, 15 అడుగులు వెడల్పు, 7 అడుగులు ఎత్తండి. ఓకే, ఇదంతా కూడా GI షీట్స్. ఆ షీట్స్ తోటి జిఐ ఏంటి జిఐ ఏమంటారు దాన్ని, బద్దలు ఏదో అంటారు. అల్యూమినియం బద్దలే కదా? అల్యూమినియం కాదండి, కాస్ట్ ఎక్కువైపోతుంది అల్యూమినియం. ఓకే, జిఐ మెటీరియల్ తోటి ఈ షెడ్ వేయడం జరిగింది. పాలీకార్బోనేట్ షీట్స్ వాడాం. ఓకే, పైన దానివల్ల ఇప్పుడు వేసే దగ్గర 3 ఏళ్ళు అవుతుంది. 3 years లో కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఓకే, ఇది వచ్చేసి ఇది 28 అడుగులు. దీని ఖర్చు ఎంత అయిందండి? దీని ఖర్చు 5,55,000, 65,000. అది కాంట్రాక్ట్ ఇచ్చేసి వేరే కంపెనీ వాళ్ళు వచ్చి మీకేం సంబంధం లేదు. ఓకే, తర్వాత ఇది ఓన్గా వేసాము. మన కార్పెంటర్ పెట్టి దగ్గర పెట్టి ఇందులో పడిపోయిన ఒక మొక్కలు అబ్బద్దలు అవి తీసుకుని GI ఫ్రేమ్స్ అవి తీసుకుని చుట్టూ MS పైపులు పాతి మొత్తం ఒక షేప్ తీసుకొచ్చి దీనికి ఏరోడైనమిక్ పద్ధతిలో తీసుకొచ్చాము. కార్పెంటర్లే తీసుకొచ్చాము. అది వేయడానికి చాలా 3 నెలలు పట్టింది, దగ్గర 4 కార్పెంటర్లు పెట్టుకుంటే. ఓకే, కానీ అంత మరి ఎక్కువ పెట్టానేమో అనిపించింది నాకు. ఓకే, అంటే మీరు కూడా చాలా స్టాండర్డ్స్ వాడి వేసారు వేసాం కనుక ఉంది. వేసుకునే వాళ్ళు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ ఖర్చులో వేసుకోవడం బెటర్. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు వచ్చిందండి? దీనికి 8 లక్షల ఖర్చు వచ్చింది. ఓకే, దీనికన్నా ఇది పెద్దది. ఒకసారి లెంత్ మరొకసారి చెప్తా. ఇది 28 అడుగులు వెడల్పు, 9 అడుగులు ఎత్తు, 9 అడుగులు ఎత్తు, 90 ఫీట్లు, 90 feet లెంత్. అయితే మీకు లోపల దీంట్లో అయితే ఏంటంటే డ్రై చేసుకోవడానికి ఏం ప్లాట్ఫామ్ లేదు. ఉన్నాయి, దీంట్లో లేదు. దీంట్లో మాత్రం మటుకు 6 ప్లాట్ఫామ్స్ వచ్చాయి. మీరు ఏర్పాటు చేసుకున్నారు? మనం ఏర్పాటు చేసుకున్నాము. కింద పోయొచ్చు, ప్లాట్ఫామ్ వేయచ్చు, ఆ పైన స్టెప్ వైజ్. దానికి కూడా కొంత ఎక్స్ట్రా ఖర్చు అయ్యి ఉంటుంది, దీంట్లో అది లేదు కాబట్టి తప్పకుండా అవుతుంది. అందువల్ల 8 లక్షల ఖర్చు వచ్చింది. ఓకే, అయితే సార్ మీరు పైన ఏం షీట్ వేసారు? దీనికైతేనేమో పాలీకార్బోనేట్. ఇదేమో మేము మొట్టమొదటి వేయటం శిల్పాలెన్ వేసాము, టార్పాలిన్, వైట్ టార్పాలిన్ వేసాము. అది 2 సీజన్స్కే వచ్చింది. ఇప్పుడు అంతా కూడా వేరే మెటీరియల్ తీసుకొచ్చాము, పాలీ షీట్. ఆ షీట్ ఇప్పుడు పరుస్తాం. ఎంత GSM ఏమైనా ఐడియా ఉందండి? 2 GSM. ఓకే, అది వేస్తే ఎన్నాళ్ళు ఉండొచ్చండి? 3 ఏళ్ళు ఉంటుందండి. 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు మనం వాడే దాన్ని బట్టి డ్యామేజ్ అవ్వకుండా ఉంటే బాగానే ఉంటుంది. ఓకే, పాలీకార్బన్ షీట్ కి ఇప్పుడు మీరు వేస్తున్న పాలీ షీట్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది రేటు? ఇప్పుడు కనపడుతుంది కదండి, దగ్గర 2.5-3 లక్షలు డిఫరెన్స్ వస్తుంది. దీనికి వేసిన షీట్ పైన ఉన్నటువంటి షీట్ కి దీనికి లెక్కేస్తే. కాకపోతే దీనికి ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. మరి అది ఆ లోపలంతా కూడా స్టేజ్ వైజ్ గా పెట్టాం కదా, బోల్డ్ అంత మెటీరియల్ పడుతుంది, చాలా మెటీరియల్ పడుతుంది. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి లాభాలు రకరకాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటారు. మనం ఓన్గా మనకి ఎంత కావాలో వేసుకుంటే తక్కువలో అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మీరు కూడా మరీ కంపెనీ స్టాండర్డ్స్ తో వేసారు కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ. నార్మల్ గా చిన్న రైతులు 1-5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు వేసుకోవాలంటే మీరు ఎట్లా తక్కువలో అయ్యేటువంటి సలహా? మనం పశువులు చాలా వేస్తాం కదండి, గొడ్డ సావిడి వేసుకుంటాం.
ఆ గొడ్డ చావిడికి పైన ఆ గేబుల్ లాగా కనుక పెట్టి హాఫ్ రౌండ్ తిరిగేటట్టు చూసుకో. కార్పెంటర్ పైన టాప్ మాత్రం అర్ధచంద్రాకారంలో ఒక గజం 2 గజంన్నర అట్లా వస్తే సరిపోతుంది. కార్పెంటర్ చేసేస్తాడు దాన్ని. దానికి డిజైన్గా ఏమి అర్ధచంద్రాకారం పూర్తిగా తిరగాలనే ఏమి లేదు, దాని షేప్ వస్తే చాలు మనకి. వస్తే దాని మీద మనం ఈ పాలిష్ షీట్ ఏదైతే అన్నాను నేను ఇప్పుడు 22,000 అయింది. 28కి 90 అడుగులు 28 అడుగులు దీనికి 22,000 23,000 అయింది. అదే 25 అనుకోండి. మరి సావిడికి మనకి ఏం ఖర్చు అవుతుంది? సాలకి కొంచెం దగ్గర వేస్తారు, వాసాలతో వేస్తారు, లేకపోతే ఇంకో దాంతో వేస్తారు, వెయిట్వే. మొత్తం మీద 4 పక్కల స్తంభాలు బతుకోవటం, పైన వంపు రావటం, మొత్తం పాలిష్ షీట్ తో క్లోజ్ చేయటం చేసేసి ఇటువంటి డోర్లు పెట్టుకోవచ్చు. ఇప్పుడు డోర్లు చూస్తున్నారు కదా, కార్పెంటర్ చేసేస్తాడు డోర్లు. ఓకే. తర్వాత మళ్ళీ వెంటిలేటర్ పెట్టారు, ఫ్యాన్స్ పెట్టారు. అది మనం రేపటి రోజున ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టాము, లేదు ఈ ఒక్కకాయలే కోకో బీన్సే అందులో పోసాము, దాంట్లో తేమ బయటికి పోవాలి కదా, ఇక్కడే ఉంటే మళ్ళీ వెనక్కి వచ్చి దీన్ని తేడా చేస్తుంది. అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే బయటికి నెట్టేస్తుంది తేమను, లోపల ఉన్నటువంటి తేమను బయటికి ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఈ 2 యూనిట్స్ కి కూడా దగ్గర ఈ యొక్క 6-8 ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉన్నాయి. ఉన్న సైజు అందులో 2 ఇంటేక్ అనమాట, గాలిని లోపలికి తోస్తుంది. ఎందుకు అంటే రేపు ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్ళాలా, ఆ ఎయిర్ బయటికి పోవాలా, అంతేగాని అక్కడక్కడే సర్క్యులేట్ అవడానికి లేదు. అందుకని ముందు జాగ్రత్తగా అవి కూడా పెట్టాం. ఓకే సార్, ఇప్పుడు మరి సన్ డ్రైయర్ అంటే సన్లైట్ ఉంటేనే డ్రై చేయడానికి అవకాశం ఉంటుంది. మరి సన్లైట్ లేనప్పుడు, వర్షాలు పడినప్పుడు, శీతాకాలంలో సన్లైట్ తక్కువ ఉంటుంది, పాడయ్యే ఛాన్స్ ఉంటుంది? ఏమీ ఉండదండి, పాడే ఛాన్స్ ఉండదు. ఒకసారి అసలు మీరు 8 దాటి 9 దాటితే దాంట్లో వెళ్ళడం కష్టం, అంత వేడి ఎవ్రీవేళ ఉంటుంది. ఇప్పుడు సూర్యరశ్మి డైరెక్ట్ గా పడకపోయినా చాలు, కొంచెం ఇప్పుడు క్లీనెడ్ గా ఉంది, ఈ ఛాయ్ కూడా దానికి వేడెక్కిచ్చేస్తుంది లోపల. ఓకే. ఆ షీట్ ఏదైతే ఉందో దాని లోపల ఉన్నటువంటి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. మొత్తం ఎవరైనా సరే పెట్టుకోవాలంటే కనుక మీరైతే కాల్ చేసి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు సాధ్యం అవుతుంది, కాబట్టి మీకు సార్ నెంబర్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి అలాగే మీకు ఏదే చోట ఏదైనా సార్ నెంబర్ దొరికినా మీరు కాల్ చేసి దీని గురించి అయితే విసిగించవద్దు. జస్ట్ మనం ఏదైతే పందులు లేకపోతే ఇంటి దగ్గర ఏదో పశువులు చావుడు వేసుకుంటాం, ఆ విధంగా పైన షేప్ మాత్రమే అటు నీళ్ళు ఇటు పోయేలాగా జస్ట్ ఒక అర్ధచంద్రాకారం వేసుకుని మిగతాదంతా ఏంటంటే పశువుల చావుడులాగా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఒకవైపు నుంచి గాలి లోపలికి నెట్టే ఫ్యాన్లు, ఒకవైపు బయటకు గాలి నెట్టే ఫ్యాన్లు. అంటే ఒక పక్క నుంచి ఫ్యాన్ లోపలికి గాలి తీసుకుంటుంది, ఇంకో ఫ్యాన్ బయటకి లోపల ఉన్న గాలిని బయటకు నెడుతుంది. ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే కనుక మీకు ఈ సన్ డ్రైయర్ అయితే అయిపోతుంది. మామూలుగా ఏంటంటే మనం సోలార్ డ్రైయర్ అంటాం కదా, సోలార్ డ్రైయర్ అన్నా సన్ డ్రైయర్ అన్నా వాడుక భాషలు అయితే 2 ఒకటే వచ్చేసింది. వాస్తవానికి అయితే కనుక దీన్ని సన్ డ్రైయర్, ఎందుకంటే సోలార్ ప్యానల్స్ అలాంటివి పెట్టి నైట్ కూడా హీట్ అయ్యేలాగా పెడితే కనుక సోలార్ డ్రైయర్ అంటారు యాక్చువల్గా. కాకపోతే వాడుక భాషలు ఏంటంటే రైతు వారికి ఏంటంటే అంతా కూడా సోలార్ డ్రైయర్ అనేది ఆ పేరు అనేది ప్రాచుర్యంలోకి వచ్చేయడం వల్ల అందరూ సోలార్ డ్రైయర్లు అంటున్నారు. మొత్తం మీద అయితే కనుక ఈయన ఖర్చు తక్కువలో చేసుకోవడం కోసం అయితే కనుక ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కంపెనీ వాళ్ళు వేసుకున్నప్పుడు ఏంటంటే కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కొంత ఖర్చు అనేది ఎక్కువ పెడుతుంది, వాళ్ళ లాభాలు అది చూసుకోవాలి. కాబట్టి అలా కాకుండా మనం లోకల్గా చేసుకుంటే కనుక ఏ మాత్రం అయినా సరే ఒక 40% వరకు అయితే ఖర్చు తగ్గేటువంటి, ఒక ₹1,00,000 అయ్యేదని మనం ఒక 60,000 50,000లోనే వేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా తక్కువలో కూడా వేసుకోవచ్చు, ఇంకా సింపుల్గా వేసుకుంటే. సార్ అయితే కనుక మంచి స్టాండర్డ్తో పర్మనెంట్గా ఉండేలాగా అయితే వేసుకోవడం జరిగింది కాబట్టి అంత ఖర్చు అయితే అవడం జరిగింది. ఇది సోలార్ డ్రైయర్ లేదా సన్ డ్రైయర్ గురించి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేది చూసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్.